సో ఈరోజు మనము శిల ప్రభుపాదుల వారి ఒక అద్భుతమైన లీల మనం తెలుసుకుందాం. ఎలాగా శిల ప్రభుపాదుల వారు ఇస్కాన్ సంస్థ ఆయన 1966లో ఆయన స్థాపించారు. కొన్ని సంవత్సరాల వెనకాల నేను కొన్ని ప్రభుపాద లీలల మీద కొన్ని లెక్చర్స్ నేను చెప్పాను. ఆన్లైన్ వీడియో యూట్యూబ్ లో ఉన్నాయి. దాంట్లో చిన్నప్పటి నుంచి ప్రభుపాద వారు బాల్యం ఇప్పటి నుంచి అమెరికా వెళ్ళేంత వరకు మనం మొత్తం కవర్ చేశాం. శిల ప్రభుపాద వారు ఆయన బాల్యం అప్పుడు ఆయన తండ్రి తన పిల్లవాడు ఒక అద్భుతమైన భక్తుడు అవ్వాలనే ఒక చిన్న కోరిక. ఆ కాలంలో ఎంతో మంది పిల్లల్ని ఇంగ్లీష్ స్కూల్కి పంపించి లాయర్ అవడానికి ఇంగ్లాండ్ పంపించేవాళ్ళు. కానీ ప్రభుపాదుల వారి తండ్రి ఆయన ఎప్పుడు అలాంటిది ఏం కోరలేదు. ఆయన అనుకునేవారు ఈ ఫారిన్ అందరికీ వెళ్ళిపోతే మా అబ్బాయి చెడిపోతాడని ఆయనను ప్రభుపాదుల వారిని ఎప్పుడూ కూడా భక్తిలో నడిపించారు. చిన్నప్పటి నుంచి మృదంగము, కర్తాల, సంకీర్తనము, హార్మోనియము అన్ని నేర్పించి, అలాగే విగ్రహారాధన ఎలా చేయాలని నేర్పిస్తూ శిల ప్రభుపాద వారు ఆయన 5 ఏళ్లప్పుడే ఆయనకు రాధాకృష్ణ విగ్రహాలు ఇచ్చి పూజించమన్నారు. శిల ప్రభుపాద వారు 5 ఏళ్ళు ఉన్నప్పుడే ఆయన రథయాత్రను జరిపించారు. అలాగా ఆయన తండ్రి ప్రభుపాద వారికి ఎంతో ప్రేరించారు భక్తులు. అఫ్ కోర్స్ శిల ప్రభుపాద వారు స్కాటిష్ చర్చ్కి వెళ్ళి ఆయన బిఎస్సి చేశారు, డిగ్రీ చేశారు, అండ్ దాని తర్వాత ఆయన జాబ్ చేశారు, బిజినెస్ మెన్ అయ్యారు, అవన్నీ కూడా ఉంది. కానీ వారి తండ్రి హృదయ కోరిక ఏంటది? తన ప్రభుపాదుల వారు చిన్నప్పుడు ఆయన పేరు అభయ్ ఆయన ఎప్పుడు కూడా భక్తుడు అవ్వాలని, కృష్ణ రాధారాణి భక్తుడు అవ్వాలి. కృష్ణుడు కూడా కాదు, రాధారాణి భక్తుడు. సో ఇంటికి ఎప్పుడప్పుడు సాధు సంతులు వచ్చేవారు. వచ్చినప్పుడల్లా వారి దగ్గర ఒకటే కోరేవారు, మా అబ్బాయిని మీరు రాధారాణి భక్తుడు అయ్యేట్టు అనుగ్రహించండి అని. సో ఈనాటికి ఆనాటికి చాలా డిఫరెన్స్ ఉంది చూడండి. ఇప్పుడు అంతే పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్ అవ్వాలి అని కోరుతారు. ఆయన ప్రభుపాద వారి తండ్రి ఆయన భక్తుడు అవ్వాలి. సో శిల ప్రభుపాదుల వారు ఆయన ఒక పెద్ద ఫార్మస్యూటికల్ కంపెనీలో, భారతదేశంలో మొట్టమొదటి ఫార్మసీ కంపెనీలో కార్తిక్ బోస్ ల్యాబొరేటరీ, ఆ ల్యాబొరేటరీలో ఆయన మేనేజర్ గా పనిచేసేవారు ఆయన డిగ్రీ అయిన తర్వాత. అప్పుడు శిల ప్రభుపాద వారు శిల భక్తి సిద్ధాంత సరోజ్ ఠాకూర్ను కలుస్తారు, పరమహంస ఆచార్యులు కలుస్తారు. ఆయన అప్పుడు గౌడియ మఠం సంస్థాపన ఆచార్యులు. ఆయన దగ్గర మొదటి కలవడంలోనే ఆ భక్తి సిద్ధాంత సరోజ్ ఠాకూర్లు ఆయన చెప్తారు, ఆంగ్ల భాషలో భగవద్గీత మన కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయమని. శిల ప్రభుపాదుల వారు ఆ మొదటి లెక్చర్ విన్నప్పుడు ఆయన మనసు చాలా పరివర్తన అవుతుంది. ఆ రోజే ఆయన నిర్ధారించుకుంటారు, ఈయనే నా గురువు గారు అవుతారు అని. అలాగా ఆయన గురువు గారిని ఆయన అనుసరిస్తూ శిల ప్రభుపాద వారు ఆయన ఇచ్చిన ఆదేశాన్ని పూర్తి చేయాలని, నెక్స్ట్ ఆయన 1922లో ఆయనకు అప్పుడు 22 ఇయర్స్ అప్పుడు ఆయన కలిశారు. నెక్స్ట్ 1965 వరకు, అంటే 22 to 65 అంటే 40 ఇయర్స్ ఆయన గురువు గారు ఇచ్చిన ఆదేశాలని పూర్తి చేయాలని ఎంత తపన పడ్డారు. మొదటికి ఫ్యామిలీలో ఉంటూ, ఫ్యామిలీ నడుపుతూ, ఫ్యామిలీలో బిజినెస్ లో వచ్చిన ప్రాఫిట్ తో ఆయన కృష్ణ చైతన్యం ప్రచారం చేసేవారు. మ్యాగజైన్స్ మ్యాగజైన్ ప్రింట్ చేసి స్వతహాగా ఆయన పంచేవారు. దాని తర్వాత ఫ్యామిలీ బాధ్యతలంతా పూర్తయిన తర్వాత పిల్లలకి ఫ్యామిలీ బాధ్యత అప్పగించి ఆయన సన్యాసం తీసుకొని ఆయన భాగవత
భాష్యం రాయటం మొదలు పెడతారు బృందావనంలో. దాని తర్వాత ఆయన ప్రతి రోజు ఆయన అమెరికా ఎలా వెళ్ళాలి, ఆయన గురుగారు ఆదేశించారు. పాశ్చాత్య దేశానికి వెళ్ళి మన కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయాలి. సో ఆయన ఎప్పుడు అదే ఆలోచిస్తుండేవారు సన్యాసం తీసుకున్న తర్వాత కూడా. సో అలాగే ప్రభుపాదులు వారు ఆయనకు మొదటిసారి ఒక ఫ్రీ టికెట్ సింధియా స్టీమ్ షిప్ లో ఒక ఫ్రీ టికెట్ అందుతుంది. 62 రోజుల ప్రయాణం, ఒక కార్గో షిప్. ఇప్పుడు ట్రైన్ లో ఎలాగైతే 2 రకాల ట్రైన్లు ఉంటుంది, గూడ్స్ ట్రైన్ ఒకటి, ప్యాసింజర్ ట్రైన్ ఒకటి. గూడ్స్ ట్రైన్ అంటే అన్ని రకాల సామాన్లు దాంట్లో లోడ్ చేసుకుని వెళ్తుంది. అది ప్యాసింజర్ ట్రైన్ అంటే మనుషులు తీసుకెళ్తారు. ప్రభుపాదులు వారు అలాగే షిప్పుల్లో కూడా 2 రకాలు, కార్గో షిప్ అంటే గూడ్స్, అది తర్వాత ప్యాసింజర్ షిప్ క్రూజ్. సో ప్రభుపాదులు వారికి క్రూజ్ లో దొరకలేదు ఫ్రీ టికెట్, కార్గో షిప్ లో, గూడ్స్ షిప్ లో దొరికింది. సో అటువంటి ఒక షిప్ లో ప్రభుపాదు వారు 60 రోజులు ప్రయాణం చేసి మధ్యలో 2 రోజులు ఆయనకు 2 సార్లు గుండెపోట, మ్యాసివ్ హార్ట్ అటాక్. 3వసారి జరిగితే ప్రభుపాదు వారు అనుకుంటారు నేను ఈ ప్రయాణంలోనే నా జీవిత త్యాగం అయిపోతుందేమో అని. కానీ కృష్ణుని అనుగ్రహంతో శిల ప్రభుపాదు వారు అమెరికా తీరానికి చేరతారు. అమెరికా తీరా 1965 సెప్టెంబర్ లో ఆయన చేరతారు. తర్వాత 1966 జూలైలో శిల ప్రభుపాదు వారు ఇస్కాన్ సంస్థను స్థాపిస్తారు. సో ఈరోజు కొన్ని విషయాలు వాటి గురించి మనము ఆయన అక్కడ చేరిన తర్వాత ఎలాగా ఇస్కాన్ సంస్థను స్థాపించారు వాటి గురించి మనము డీటెయిల్ గా. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్నిధి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓకే, సో ఇండియాకి అమెరికాకి వెళ్లే ముందు, అమెరికాకు సెప్టెంబర్ వెళ్తారు. 1953లో సన్యాసం తీసుకున్న తర్వాత శిల ప్రభుపాదులు వారు లీగ్ ఆఫ్ డివోటీస్ అనే ఒక సంస్థను మొదలు పెడతారు. ఇస్కాన్ సంస్థ మొదలు పెట్టే ముందు ఇండియాలో లీగ్ ఆఫ్ డివోటీస్ అనేది ఆయన రిజిస్టర్ చేసి ఆయన స్టార్ట్ చేస్తారు. ఇది ఉత్తరప్రదేశ్ లో ఝాన్సీలో ఆయన మొదలు పెడతారు. ఆయన మొదటి సంస్థ, దాని పేరు లీగ్ ఆఫ్. ఆ లీగ్ ఆఫ్ డివోటీస్ లో ఒక 4-5 మంది భక్తులు ఉంటారు. వారిని ట్రైనింగ్ ఇస్తూ ప్రభుపాదులు వారు ఆ సంస్థని నడుపుతుంటారు. వాటిలో ఒక్కడు మాత్రము శిల ప్రభుపాదు వారి దీక్ష తీసుకొని ఆయన శిష్యుడు అవుతాడు. అంటే అమెరికా వెళ్లే ముందు శిల ప్రభుపాదు వారికి ఒక శిష్యుడు ఉండేవాడు. కానీ దురదృష్టంగా కొన్ని నెలలు సక్సెస్ఫుల్ గా ఈ లీగ్ ఆఫ్ డివోటీ సంస్థ ఇందాక మీకు చూపించిన ఈ బిల్డింగ్ లో, ఇది ఒక గవర్నమెంట్ బిల్డింగ్ అన్నమాట. లోపల ఈ కాంపౌండ్ వాళ్ళ లోపల ఒక మంచి భవనం ఉండేది. దాంట్లో ఎన్నో రూమ్స్, అక్కడ భక్తులు నివసించి చిన్న పూజ మందిరం ఉండేది. తెల్లవారు నుంచి రాత్రి పూజలు చేస్తూ, సంకీర్తనం చేస్తూ, ప్రచారం చేస్తూ భక్తులంతా ప్రభుపాద వారి కింద ట్రైనింగ్ తీసుకుంటూ ఉండేవారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత అప్పటి ఒక కలెక్టర్, ఝాన్సీ డిస్ట్రిక్ట్ కలెక్టర్, తన భార్య ఈ యొక్క బిల్డింగ్ లో ఒక లేడీస్ క్లబ్ రన్ చేయాలని డిసైడ్ చేస్తుంది. అప్పటికి ఈ యొక్క బిల్డింగ్ డైరెక్ట్ గవర్నమెంట్ చేతి ఉండదు. ఇది ఒక లీజ్ ఇచ్చుంటారు, ఒక సినిమా థియేటర్ ఓనర్ కి లీజ్ ఇచ్చుంటారు. సో ఆ సినిమా థియేటర్ ఓనరు తనకి లైసెన్స్ రెన్యువల్ కి కలెక్టర్ దగ్గరకు వెళ్తాడనమాట. సో అప్పుడు
అతను వెళ్ళినప్పుడు ఆ కలెక్టర్ అంటాడు, నాకు ఆ బిల్డింగ్ కావాలి, నా భార్య లేడీస్ క్లబ్ ఓపెన్ చేయాలనుకుంది, నువ్వు గాన ఎవరున్నారో వాళ్ళని ఖాళీ చేసి మా భార్యకి ఇవ్వలేదంటే నీ థియేటర్ లైసెన్స్ రద్దు చేస్తా. ఆ భయంతో ఆ ఓనరు, ఆ థియేటర్ ఓనరు వెంటనే ప్రభుపాద వారి దగ్గరికి వచ్చి అడుగుతాడు, దయచేసి మీరు ఈ బిల్డింగ్ ఖాళీ చేయాల్సి వస్తుంది, ఈ కలెక్టర్ ఫోర్స్ చేస్తున్నాడు, ఒత్తిడి పెట్టాడు, దీన్ని ఖాళీ చేయలేదంటే నా లైసెన్స్ రద్దు చేస్తాను. మొదటికి ప్రభుపాద వారు ఎంతో ప్రయత్నిస్తారు తనను కన్విన్స్ చేయడానికి, కలెక్టర్ ను కూడా ట్రై చేస్తాడు కలవడానికి. కానీ అప్పటికి ప్రభుపాద వారు చాలా చిన్న వ్యక్తి అనమాట, అంత అంత ఫేమస్ కాదు ఆయన, ఆయనకి ఏ పవర్ లేనప్పటికీ ఒకరోజు ఆ ఒక ఆ ఒక సంస్థని మూసివేసి ప్రభుపాదుల వారు 1954లో అలా ఆ ప్రాంతం ఆ టైంలో ప్రభుపాదాన్ని ఖాళీ చేసి ఆ మొత్తం సంస్థని వైండ్ అప్ చేసి బృందావనికి వెళ్ళిపోతారు. అదొక సెట్ బ్యాక్ అనమాట, ఎన్నో ప్రభుపాద వారికి అలా ఎన్నో సెట్ బ్యాక్ల్లో అదొకటి. సో లీగ్ ఆఫ్ డివోటీస్ 1953లో స్థాపించినప్పుడు ఆయన ప్రాస్పెక్టస్, ఈ సంస్థలో ఏం జరగాలి, ఏం చేయాలి భక్తులు, అలాగే నియమాలు ఏంటి, అవన్నీ కూడా రాసుంటారు. దీంతో పాటు ఆ లీగ్ ఆఫ్ డివోటీస్ అనే ఒక సంస్థకు ఆయన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒక బుక్ రాసుంటారు, రిజిస్ట్రేషన్ ఆఫ్ సొసైటీ అంటారు. దాంట్లో చిల ప్రభుపాద వారు ఒక డైరీలో రాస్తారు, లీగ్ ఆఫ్ డివోటీస్ ఇండియాలో స్థాపించాను, రాబోయే సంవత్సరాల్లో ఇంటర్నేషనల్ లీగ్ ఆఫ్ డివోటీస్ కూడా నేను స్థాపించిపోతాను అని 1953లోనే ప్రభుపాద వారు ఆయన విజన్, ఆయన ముందు చూపు అప్పుడే ఆయన ప్లాన్ చేస్తున్నారనమాట. అప్పటికే ప్రభుపాద వారు ఎవరూ కాదు, ఆయన దగ్గర ఒక శిష్యుడే ఉన్నాడు, ఆయన దగ్గర పెద్ద పెద్ద పుస్తకాలు లేవు, ఆయన దగ్గర ఏం డబ్బు లేవు, చాలా చిన్న మనిషి అప్పుడు. కానీ అంత ఆ పరిస్థితిలో కూడా ప్రభుపాద వారు ఆయన గురువు గారి ఆశయాన్ని తీర్చాలని ఒక ఇంటర్నేషనల్ సొసైటీని స్థాపించాలి అనే కోరికతో ఈ యొక్క పుస్తకంలో ఆయన రాస్తారనమాట, నేను ఒక ఇంటర్నేషనల్ సొసైటీని స్థాపించబోతున్నాను అంటే. అప్పటికే అది సరిగ్గా జరిగి ఉంటే ఇమ్మీడియట్ గా ప్రభుపాద వారు చేసేవారు, కానీ ఆ సంస్థను మూసివేయాల్సి వస్తుంది. చాలా ప్రభుపాద వారికి చాలా చాలా బాధ కలుగుతుంది. సో ఇప్పుడు ప్రభుపాద వారు నేను భారతదేశంలో ఏం చేసినా అటు ఏదో రకంగా నన్ను ఇబ్బంది పెడుతున్నారు, గవర్నమెంట్ ఇబ్బంది పెడుతుంది, లేదంటే ఇక్కడ మనుషులు ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళు సపోర్ట్ లేదు, వారు నేను చెప్పిన తత్వాల్ని, కృష్ణ చైతన్యాన్ని స్వీకరించట్లేదు. ఎందుకంటే అందరూ కూడా ఫారిన్, అమెరికా అని అక్కడ ఇంగ్లాండ్ అమెరికా అని వాటి గురించి ఆలోచిస్తూ వారిలాగా ఉండాలనుకుంటున్నారు, ప్రభుపాద వారిని ఎవరు వినట్లేదు. సో అప్పుడు ప్రభుపాద వారు ఆయన సీరియస్ గా ఆయన గురువుగారు చెప్పిన ఆదేశాలను గుర్తుపెట్టుకొని ఆయన అమెరికా కోసం టికెట్ అడిగి, ఫ్రీ టికెట్ అడిగి ఆయన అమెరికాకి వెళ్తారు. సో 1965 ఆగస్ట్ సెప్టెంబర్ అలాగా ఆ ప్రాంతంలో ఆయన 1965లో దిగుతారు. మొదటికి ఆయన గోపాల్ అగర్వాల్ అనే ఒక ఇండియన్ కానీ ఎన్ఆర్ఐ అనమాట, అతను అక్కడ ఉండుంటాడు, వారింట్లో ఉంటారు ప్రభుపాద వారు. అతను గోపాల్ అగర్వాల్, అతను ఇండియన్ అయినప్పటికీ తను ఒక ఫారినర్ ని పెళ్లి చేసుకుంటాడు భార్య. సో ప్రభుపాద వారు ఆ ఇంట్లో ఉంటూ వంట చేస్తూ, ఆయన వంట ఆయన చేసుకునేవారు. యాక్చువల్లీ వారి భార్య, ఈ గోపాల్ అగర్వాల్ భార్య సిగరెట్ స్మోకింగ్ చేస్తుండేది, మాంసం తినేవారు. కోర్స్ గోపాల్ అగర్వాల్ చాలా స్ట్రిక్ట్, కానీ వాళ్ళ భార్య ఇంకా ఫ్యామిలీ అంటే అలాగే ఉంటుంది ఒక్కొక్కసారి. సో భార్య ఆవిడ మాంసం తినేది, సిగరెట్ చేస్తుండేది, ఒక్కొక్కసారి కిట్టి పార్టీలు వేసుకుంటుండేది. సో అవన్నీ కూడా ప్రభుపాద వారు సహిస్తుండేవారు. అండ్ బిగినింగ్ లో ప్రభుపాద వారు పెన్సిల్వేనియా, గోపాల్ అగర్వాల్ పెన్సిల్వేనియాలో ఉండేవారు, అక్కడ ఉండి ప్రచారం చేయడానికి ప్రయత్నించారు. కానీ ఎంత చేసినా నలుగురు మంది వింటారు, బాగుంది అంటున్నారు, వెళ్ళిపోతున్నారు, ఎవరు సీరియస్ గా తీసుకోవట్లేదు. అలాగే దాదాపు సంవత్సరం అయిన తర్వాత ప్రభుపాద వారు అంటారు, లేదు నేను ఇంకా న్యూయార్క్ లో నాకు ఒక
ఒక స్వామీజీ నాకు తెలుసు, ఆయనతో పాటు ఉంటూ నిన్న నా ప్రచారాన్ని నేను చేయాలనుకున్నానని పెన్సిల్వేనియా నుంచి ప్రభుపాద వారు న్యూయార్క్ వెళ్ళారు. న్యూయార్క్ లో అక్కడ ఒక మిశ్రా ఆశ్రమం, ఒక మాయావాది అన్నమాట, తను ఒక యోగా స్టూడియో నడుపుతుంటాడు. సో ప్రభుపాదుల వారు ఒక వైఎంసిఏ, ఇక్కడ ఇండియాలో కూడా వైఎంసిఏ ఉంటుంది, యూత్ మెన్ క్రిస్టియన్ అసోసియేషన్, వాళ్ళు రూమ్స్ ఇస్తారనమాట. ఆ రూమ్స్ లో ఎవరైనా కూడా బయట స్థలాల నుంచి వచ్చి ఆ సిటీలో ఉండాలనుకుంటే వారు అక్కడ కొద్ది రోజులు వైఎంసిఏ ఒక హాస్టల్స్ లో ఉండి అక్కడ వాళ్ళు జాబ్ ఎత్తుకోవచ్చు, లేదంటే పని చేసుకోవచ్చు అలా. సో ప్రభుపాదుల వారు వైఎంసిఏలో ఉండేవారు. కానీ అమెరికాలో ఏంటంటే ప్రతి రూమ్ కి బాత్రూమ్లు ఉండేవి కావు. ఎందుకంటే అమెరికాలో స్నానం చేయటం అనేది ఎవ్రీడే కంపల్సరీ కాదు, అంటే అది కల్చర్ లో లేదు. రోజు స్నానం చేసుకొని డియోడ్రెంట్ పూసుకొని బయటికి వెళ్ళిపోవడమే. సో అక్కడ బాత్రూమ్లు ఉండేవి కావు. సో ప్రభుపాద వారు వైఎంసీలో ఉంటూ ఎక్కడో దూరం ఒక కామన్ బాత్రూమ్ లో అక్కడ వెళ్ళి స్నానం చేసుకుంటూ అక్కడ నుంచి మళ్ళీ మిశ్రా స్టూడియోకి వెళ్ళి మిశ్రా స్టూడియోలో, యోగా స్టూడియోలో ఆయన చెప్తున్న పాఠాలు అక్కడ, అంటే ప్రభుపాద వారు వినట్లేదు కానీ అలా విన్నట్టుగా ఆయన ఉండి వారి శిష్యులంతా, ఇప్పుడు మిశ్రా స్టూడియోకి వచ్చిన శిష్యులందరినీ చివరికి క్లాస్ అయిపోయిన తర్వాత పట్టుకొని కృష్ణ చైతన్యం గురించి చెప్పేవారు. ఇలా కొన్ని సంవత్సరాలు జరిగింది. మిశ్రాకు ప్రభుపాద అంటే ఒక రెస్పెక్ట్, ఎందుకంటే ఆయన కన్నా ఏజ్, మిశ్రా కూడా సన్యాసి, కానీ ఆయన ఒక మాయావాది, శంకరవాది. ఆయన వైష్ణవ తత్వం అంటే తనకు పడదు. సో ప్రభుపాదులు వారు గ్రహించారు, నేను కృష్ణ చైతన్యం చెప్తుంటే తనకు నచ్చట్లేదు. సో కొద్ది రోజులు చూసిన తర్వాత ప్రభుపాదులు వారు అక్కడి నుంచి షిఫ్ట్ అయ్యి మ్యాన్హాటన్కి వస్తారు. మ్యాన్హాటన్ లో డౌన్ టౌన్, అంటే ఎక్కడైతే ఈ హిప్పీస్ ఉంటారో, ఈ డ్రగ్ అడిక్ట్స్ అన్ని ఉంటారు కదా, అటువంటి ప్లేస్ లో ఎవరో ఒక తెలిసిన వారు ప్రభుపాదుల వారికి ఒక రూమ్ ఇస్తారనమాట. అదే ఇక్కడ ఈ బిల్డింగ్ లో 4th ఫ్లోర్ పౌల్ అనే ఒక కుర్రాడు ప్రభుపాదుల వారికి, శిల ప్రభుపాదుల వారికి ఆయన ఒక నివసించడానికి ఒక స్థలం ఇస్తాడు. అక్కడే ఆ పౌల్ కూడా ఉంటాడు అనమాట. సో పౌలు ప్రభుపాదుల వారికి, పౌల్ అంటే బిగినింగ్ నుంచి తను ప్రభుపాద అంటే చాలా చాలా ఒక రెస్పెక్ట్ అనమాట. ప్రభుపాద ఏం చెప్పినా చేసేవాడు. కానీ పౌల్లో ఉన్న ఒక చెడ్డ అలవాటు ఏంటంటే తను ఒక డ్రగ్ అడిక్ట్. ప్రభుపాద వారు ఎంత చెప్పినా ఆ వ్యసనకు గురిపడిన దానికి ఎప్పుడు కూడా తను రాత్రి డ్రగ్స్ తీసుకునేవాడు. ప్రభుపాద వారు అతనితో ఉంటూ ఆ రూమ్ లో, ఇక్కడ ఈ 4వ ఫ్లోర్ లో ప్రభుపాద వారు ఉండేవారు. యాక్చువల్లీ ఇది మన 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 లెక్కల ప్రకారం ఇది 3వ ఫ్లోరు, కానీ అమెరికాలో ఇది 4వ ఫ్లోర్ అనమాట. సో 2094 బౌరీ మ్యాన్హాటన్, న్యూయార్క్ లో ఆయన ఈ బిల్డింగ్ లో ఉండేవారు మొదటికి. ఇక్కడే పౌల్ కూడా ఉండేవాడు. ఒక పెద్ద రూము. మండే, వెడ్నెస్డే, ఫ్రైడే, ప్రతి మండే, ప్రతి వెడ్నెస్డే, ఫ్రైడేకు మార్నింగ్ పూట భగవద్గీత క్లాసెస్ ఉండేవి. ఒక 8-9 మంది వచ్చేవారు. ప్రభుపాద వారు వారికి నిదానంగా భగవద్గీత. కానీ ఆయనకి ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రీగా భగవద్గీత బోధించడం, కృష్ణ చైతన్యం బోధించడం, వైష్ణవతత్వం బోధించే ఒక ఫ్రీడమ్ ఉండేది. అదే ఒక మిశ్రా స్టూడియోలో, మిశ్రా ఆశ్రమంలో ఆయనకు ఉండేది కాదు. సో ఇక్కడ ఆయన ఫ్రీగా బోధిస్తున్నారు. పౌల్ ఉన్నాడు. పౌల్ ఎంతో రెస్పెక్ట్ఫుల్ గా ప్రభుపాద వారిని సేవిస్తున్నాడు. ఆయనకి ఎప్పుడైనా నీళ్లు కావాలంటే క్లాస్ మధ్యలో వెళ్ళి తీసుకొచ్చేవాడు, మందులు కావాలంటే మందులు తీసుకొచ్చేవాడు, చాలా రెస్పెక్ట్ఫుల్ గా చేసేవాడు. కానీ ఎప్పుడైతే డ్రగ్స్ తీసుకుంటాడో తనకు మతి స్థిరంగా ఉండేది కాదు. సో అలాగా ఎన్నో నెలలు అయిన తర్వాత ఒక రోజు తను మదంలో, డ్రగ్స్ తీసుకున్న మదంలో ప్రభుపాదుల వారి మీద కొద్దిగా అటాక్ చేయడానికి ప్రయత్నించాడు. ఎప్పుడైతే ప్రభుపాద వారు ఇలా చూస్తారో నన్ను కొద్దిగా వైలెంట్ అవుతున్నాడనే
అటాక్ చేయకముందే ఆయన ఆయన సూచన వస్తుంది తను వైలెంట్ గా అవుతున్నాడు. వెంటనే ప్రభుపాదులు వాళ్ళ ఆ రోజు నైట్ అతనికి తెలియకుండా ఆయన బయటకు వచ్చేస్తారనమాట. ఆ బిల్డింగ్ నుంచి బయటకు వచ్చి వీధుల్లో ఆయన తిరుగుతున్నారు, నేను ఎక్కడ ఉండాలి అని. యాక్చువల్లీ ఆలోచించండి, శిల ప్రభుపాద వారు చిన్నప్పటి నుంచి ఆయన ఆయన తండ్రి ఎంతో ప్రేమతో, ఎంతో ఆత్మీయంగా, ఎంతో ప్రేమతో తండ్రి తనను పెంచారు. దాని తర్వాత ప్రభుపాద వారు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. ఆయనకి ఏది జీవితంలో ఏ లోటుపాట్లు లేవు. ధనము గాని, సంపత్తు గాని, ఆస్తి గాని, అంతస్తు గాని, దేనికి లోటుపాటు లేవు. కానీ ఈ రోజు తన గురువు గారికి సేవించడంలో ఆయన వీధుల్లో పడిపోయాడు. ఆయన బట్టలు, ఆయనకున్న సామాన్లు అన్ని కూడా ఇంకా రూమ్ లో ఉన్నాయి. ఆ అబ్బాయి పిచ్చి పిచ్చి వేషం వేసి అక్కడ రూమ్ లో కూర్చున్నాడు. ప్రభుపాద వారు లోపలికి వెళ్ళలేకపోతున్నారు ఆయన సామాన్లు దాటం. ఆయన ఆయన జీవిత ఆయన ప్రాణ రక్షించడానికి ఆయన బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చి ప్రభుపాద వారు కార్ల్ అనే ఇంకొక కుర్రాన్ని కాల్ చేస్తాడు. కార్ల్ అనే వ్యక్తి ప్రభుపాద వారి క్లాసెస్ రెగ్యులర్ గా అటెండ్ అవుతున్నాడు. ఈ 8 మంది శిష్యులలో మొదటి శిష్యులు కాదు, ఆ కుర్రాళ్ళు ఎవరైతే అటెండ్ అవుతున్నారు క్లాసెస్ వారిలో ఒకరు. వెంటనే ఎప్పుడైతే తను వింటాడో, ప్రభుపాద వారు మధ్యరాత్రుల్లో వీధుల్లో ఉన్నారు. ఆయన స్వామీజీ అమెరికా నుంచి, ఆయన విదేశీ నుంచి అమెరికా వచ్చాడు, ఆయన లోకల్ కాదు, ఆయనని ఎవరు చూసుకుంటారని తనకు నైట్ షాక్ అవుతుంది. వెంటనే వెళ్ళి తన ఇంటికి పట్టుకొస్తాడు. ఇంట్లో తన లివింగ్ రూమ్ లో, మన ఇళ్లలో పెద్ద హాల్ ఉంటుంది కదా, ఆ హాల్లో ఒక మూలలో ఆయనకు స్థలం ఇచ్చి ఆయన పండుకున్నాడు. తెల్లవారు లేచి తన భార్య చూస్తుంది. కార్లు భార్య. తనకు కృష్ణ చైతన్యం అంటే ఇంట్రెస్ట్ లేదు, కార్లకు కృష్ణ చైతన్యం అంటే చాలా ఇంట్రెస్ట్. కానీ తన భార్యకి ఇంట్రెస్ట్ లేదు. సో ఎప్పుడు కూడా ఆవిడ తన భర్త కంప్లైంట్ చేసేవారు, ఏంటి ఈయన ఇక్కడ ఉన్నారు, మన లైఫ్ ప్రైవసీ పోయింది, ఈయన ఇక్కడ ఉంటే నాకు నచ్చదు. సో కార్లు మొదటికి కొద్దిగా సహిస్తుంటాడు, కానీ నిదానంగా తనకు కూడా కొద్దిగా బాధ అనిపించింది. తనకు కూడా కొద్దిగా ప్రైవసీ పోయినట్టు అనిపించింది. శిల ప్రభుపాద వారు అది గ్రహించారు. సో ఒకరోజు కార్లు ఏం చేస్తాడంటే, తనకి తెలిసిన ఇంకొక స్నేహితుడు ఎవరైతే రెగ్యులర్ గా ప్రభుపాద వారి క్లాసెస్కి వస్తున్నారు, అంటే ఈ మ్యాన్హాటన్ నుంచి ప్రభుపాద వారి కార్ల ఇంటికి ఇది 2 దగ్గరే, ఒక 2 వీధులు అటు ఇటు ఉంటుంది. సో అక్కడికి వెళ్ళినప్పుడు ప్రభుపాద క్లాసెస్ కార్ల ఇల్లో మొదలు పెట్టారనమాట. సో అక్కడ మైక్ అనే ఒక అబ్బాయి కుర్రాడు రెగ్యులర్ గా వచ్చేవాడు. ఈ మైక్ అనే కుర్రాడికి కార్లు ఫోన్ చేసి, ఇలా నువ్వు చూడు, యాక్చువల్లీ మైకు తను ప్రతిరోజు నైట్ డ్యూటీ చేస్తాడు. తను ఒక మ్యూజిషియన్ అనమాట. ఒక రెస్టారెంట్ లో నైట్ అంతా పాట పాడుతుంటాడు అనమాట. ఇప్పుడు రెస్టారెంట్స్ లో, చిన్న బార్ అండ్ రెస్టారెంట్స్ లో నైట్ సింగింగ్, డాన్సింగ్ ఉంటుంది. సో అటువంటి రెస్టారెంట్ లో తను రోజు నైట్ మ్యూజిక్ ఇచ్చేవాడు. నైట్ అంతా మ్యూజిక్ ఇచ్చి, మ్యూజిక్ షో చేసి తన రూమ్కి వచ్చి పడుకోవడానికి వచ్చాడు తెల్లవారి. ఎప్పుడైతే పడుకుంటున్నాడో, ఇంకేమో నిద్రపోవాలి, అప్పుడు కార్లు కాల్ చేసి, చూడయ్యా ఇట్లా స్వామి నీతో మాట్లాడాలి అంట. మైక్ అంటాడు, ఇప్పుడు మాట్లాడేది కుదరదు, నువ్వు మధ్యాహ్నం కాల్ చేయి అంటాడు. కానీ కార్లు అంటారు, లేదు ఇది ఎమర్జెన్సీ, ఇది స్వామీజీ గురించి. సో మైక్ అంటాడు, ఏంటి ఏమైంది స్వామీజీ అంటే, తను అంటాడు, స్వామీజీకి ఉండడానికి స్థలం లేదు, ఆ పాల్ అనే దగ్గర ఉండేవాడు, అతను కొద్దిగా పిచ్చిగా వర్తించాడు, ఆయన వీధుల్లో పడిపోయారు, మళ్ళీ నేను తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టాను, కానీ మా ఇంట్లో పెడితే మా భార్యకి నచ్చట్లేదు, ఇప్పుడు ఆయనని ఎక్కడ పెట్టాలి నేను ఆలోచిస్తున్నాను. సో మైక్ అంటాడు, ఇవంతా నాకు సంబంధం లేదు, ఎందుకు నన్ను వీటి గురించి మీరు నన్ను అడుగుతారు అని తను మొదటికి రిజెక్ట్ చేస్తాడు. కార్లకు షాక్ అవుతుంది, ఏంటబ్బా నాకు ఎవరు సహాయం చేయట్లేదే. సో అప్పుడు మళ్ళీ మైకు నిద్రపోయేటప్పుడు ఆలోచిస్తాడు, అరే ఆయన అంత వృద్ధాప్యంలో కృష్ణ చైతన్యం ప్రచారం చేయడానికి ఒక సాధువు వచ్చాడు, ఆయనకు మనం సహాయం చేయకపోతే ఎలాగా అని తన మనసులో బాధ కలిగి వెంటనే కాల్ చేసి దగ్గర ఉన్న కొన్ని ఇల్లులు వెతకడం మొదలు పెడతారు. వెతుకుతుండగా వారికి
న్యూయార్క్ లో 22nd అవెన్యూ అక్కడ ఒక చిన్న షాప్ కనిపిస్తుంది. ఆ షాప్ మీద పేరు ఉంటుంది అనమాట, మ్యాచ్లెస్ గిఫ్ట్స్ అని. ఇంతకు ముందు అదొక క్యూరియో షాప్, ఒక అంటే గిఫ్ట్స్ షాప్ ఉంటుంది కదా, అట్లా గిఫ్ట్ షాప్ అమ్మే షాప్ అనమాట. అది ఖాళీ అయి ఉంటుంది. సో ఓనర్ రెంట్ కోసం 2 lakh బోర్డు వేసి ఉంటాడు. సో వీళ్ళు వెళ్ళి చూస్తారు, ఈ దగ్గర షాప్ ఉంది, స్వామీజీకి ప్రస్తుతానికి ఇక్కడ ఎక్కడో మనం అడ్జస్ట్మెంట్ చేసేద్దామని. సో పర్సనల్ గా వీళ్ళు చూస్తారు, ఇదేదో చిన్న షాప్ బాగుంది, స్వామీజీని పట్టుకొస్తారు. స్వామీజీ కూడా చూస్తారా, బాగుంది అని ఆయన ఒప్పుకుంటారు. సో తర్వాత ఓనర్ని పిలుస్తారు. సో ఓనర్ చూస్తారనమాట. సో యాక్చువల్లీ ఇదనమాట మ్యాచ్లెస్ గిఫ్ట్ షాప్. సో ఇది షాప్ అనమాట. చూడగలరు, ఇది షాప్, మ్యాచ్లెస్ గిఫ్ట్ షాప్. ఒక గ్లాస్ డోర్ ఉంటుంది అండ్ ఇక్కడ డోర్ నుంచి మన ఎంట్రీ అవుతాం అనమాట. సో అలాగా ప్రభుపాదుల వారు కార్ల్, మైక్ అండ్ ఓనర్ నలుగురు కూడా ఆ షాప్ లోకి వెళ్తారు. సో అతను ఓనర్ ఉండుకొని చెప్తాడు, ఇలాగుంది, బాగుంది, ఇక్కడ ఎంట్రీ ఉంటుంది, ఇది ఫెసిలిటీ ఇలాగ ఉంటుంది, కరెంట్ బిల్ ఇలాగ వస్తుంది అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఫైనల్లీ రెంట్ $100 అంటాడు. సో $100 అనగానే మైక్ కు ఇంకా బ్లాంక్ అయిపోతుంది. బికాస్ ఆల్రెడీ తన కష్టపడి నైట్ క్లబ్ లో పని చేస్తూ ఆయన సంపాదిస్తున్నాడు. ఆయన అంత పెద్ద సంపాదించేవాడేం కాదు. కార్లు కూడా అంత పెద్ద ఏమి పెద్ద ఇదే సంపాదించేవాడేం కాదు. సో ఇద్దరు వాళ్ళ మకాలు చూసుకుంటున్నారు, బ్లాంక్ $100 ఎక్కడి నుంచి తెస్తాము ప్రతి నెల అని. సో ప్రభుపాద వారి మధ్యలో వారు అలా షాక్ గా అయినప్పుడు ప్రభుపాద వారు మాట్లాడతారనమాట ఓనర్తో. చూడండి, నాదొక పెద్ద ఇంటర్నేషనల్ సొసైటీ ఉంది. ఈ సొసైటీలో ఈ కార్లు మరి మైక్ ఇద్దరు కూడా మా మెంబర్స్ అనమాట. ఈ సొసైటీ మెంబర్స్ అయితే ప్రతి నెల $21 పే చేయాలి. నేను మీకు ఒక ఫ్రీ మెంబర్షిప్ ఇస్తాను. ఈ మెంబర్షిప్ వల్ల మీకు 21 రూపీస్ నేను డిస్కౌంట్ ఇచ్చి, నా దగ్గర ఈ 3 పుస్తకాలు ఉన్నాయి, శ్రీమద్ భాగవతం 3 పుస్తకాలు, ఇది మీకు నేను ఫ్రీగా ఇస్తున్నాను మెంబర్షిప్ కి అని. ప్రభుపాద గారు ఇలా మాట్లాడంగానే ఈ కార్లు మైక్ ఇద్దరు షాక్ అయిపోతారు. ఇంటర్నేషనల్ సొసైటీ లేదు, వీళ్ళిద్దరూ మెంబర్స్ కూడా కాదు, వీళ్ళిద్దరూ ఎప్పుడు కూడా $21 ప్రభుపాద వారికి ఇవ్వలేదు. కానీ ప్రభుపాదుల వారు ఆ ఓనర్ ని ఎలాగైనా కన్విన్స్ చేయాలని ఆయన కొద్దిగా ఆట పట్టిస్తున్నారనమాట. సో ఓనర్ వండుకొని, ఇంకా స్వామీజీ చాలా సాధువుగా కనిపిస్తున్నారు కదా, సరే స్వామీజీ మీరు $21 ప్రతి నెల నా దగ్గర నుంచి కట్ చేసుకోండి. సో $100 మైనస్ 21 అంటే మీరు నాకు $79 ప్రతి నెల ఇవ్వాలి అంటాడు. సో $79, 100 నుంచి $79 తగ్గింది కదా. మైకు కార్లు ఇద్దరు హ్యాపీ అయిపోతారు, ఇది బాగుంది, మన ఇద్దరం పంచుకొని మిగతా 50-50 మనం పంచుకొని స్వామీజీకి ఇద్దాము, స్వామీజీని ఎలాగో సెటిల్ చేద్దామంట. సరే. సో తర్వాత ఓనర్ అంటాడు, నాకు ఇంకొక ప్లేస్ ఉంది ఈ బిల్డింగ్ వెనకాల 2వ ఫ్లోర్ లో ఇంకొక రూమ్ ఉంది, మీరు కావాలంటే అది కూడా చూడొచ్చు అంటారు. సో కార్లు మైక్ ఇద్దరు ఆలోచిస్తారు, సరే చూద్దాంలేని ఈ షాపు వెనక డోర్ లో ఒక చిన్న గార్డెన్ ఉంటుంది. ఆ గార్డెన్ నుంచి ఒక స్టెప్ ఉంటుంది, స్టెప్స్ పైకి ఎక్కితే 2వ అంతస్తులో ఒక రూమ్ ఉంటుంది. సో ఆ రూమ్ చూపించి తను అంటాడు, ఇది కూడా ఖాళీగా ఉంది, మీరు దీనికి ఒక $80 ఇస్తే ఇది కూడా మీకు రెంట్కి నేను ఇస్తానంటాడు. సో మైకు కార్లు ఇద్దరు ఆలోచిస్తారు, షాప్ లో ఏమో క్లాస్ తీసుకోవడానికి సరిపోతుంది, కానీ షాప్ లో ప్రభుపాద వారు ఉండలేరు, ఉండడానికి ఏదో ప్రైవేట్ రూమ్ అవసరం ఉంటుంది. కాబట్టి ఈ 2వ రూమ్ కూడా వారు ఒప్పుకుంటారు. వారిద్దరూ అలాగే ఉన్న 8 మంది భక్తుల సంఖ్య ఎవరైతే కొందరు ఉన్నారో, కొందరు వస్తున్నారో క్లాసులకి, వాళ్ళందరూ సేకరించి మనము ఈ నెల వీళ్ళ అద్దె కడదాము అని డిసైడ్ అవుతారు. సో అలాగా మొట్టమొదటి హరే కృష్ణ టెంపుల్ యాక్చువల్లీ ఈ 22nd అవెన్యూలో మొదలవుతుంది అనమాట. శిల ప్రభుపాదుల వారి మొట్టమొదటి ప్రచార కేంద్రం 22nd అవెన్యూలో న్యూయార్క్ లో మ్యాచ్లెస్ గిఫ్ట్స్ షాప్ లో మొదలవుతుంది. యాక్చువల్లీ ఈ మ్యాచ్లెస్ గిఫ్ట్ అంటే అమూల్యమైన
గిఫ్ట్, బహుమతి, అమూల్యమైన బహుమతి. కృష్ణ చైతన్యం కన్నా అమూల్యమైన బహుమతి ఏముంటుంది చెప్పండి? సో ప్రభుపాదుల వారు వెళ్లే ముందే ఆల్రెడీ దానికి టైటిల్ ఉంది, మ్యాచ్లెస్ గిఫ్ట్ అని. అంటే ఇదంతా కృష్ణుని సంకల్పం. సో అలాగా ప్రభుపాద వారు అక్కడ చేసే క్లాసులు శ్రీల ప్రభుపాద వారు ఇక్కడ మొదలు పెట్టారు అనమాట. శ్రీల ప్రభుపాద పైన ఉండేవారు, అండ్ ఇక్కడ కింద ఇక్కడ క్లాసులు తీసుకుంటుండేవారు. సో మరుసటి రోజు ఆయన 8 మంది ఎవరైతే కొత్త భక్తులు ఉన్నారో వారందరూ ప్రభుపాద వారి ట్రంకు, పుస్తకాలు, మాన్యుస్క్రిప్ట్స్, అంబ్రెల్లా, టైప్ రైటరు అన్ని కూడా పట్టుకొచ్చి ఇక్కడంతా సక్రమంగా సెటిల్ చేసి ప్రభుపాద వారిని అక్కడ నివసించడానికి ఆయన వారందరూ రెడీ చేస్తారు. ఇది ప్రభుపాద వారు ఈ యొక్క షాప్ లోకి July 1st, 1965 ఆయన వెళ్తారనమాట. ఈ లోపల ప్రభుపాద వారు కార్లకు ముందే చెప్పుంటారు, కొద్దిగా మీరు లాయర్ని వెతకండి, నేను ఒక ఇంటర్నేషనల్ సొసైటీని నేను ఇక్కడ స్థాపించబోతున్నాను. సో కార్లు ఒక పెద్ద లాయర్, గోల్డ్ స్మిత్ అనే ఒక పెద్ద లాయర్ తో మాట్లాడి ప్రభుపాద వారిని కల్పించి ఈ యొక్క ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ అనే ఒక సంస్థని మొదలు పెట్టాలని మాట్లాడేసి ఉంటారు. సో 13th of July 1965 గోల్డ్ స్మిత్ లాయర్ తను 8 గంటల సాయంత్రం ఇంకేం క్లాస్ అయిపోతుంది ఆ టైంకి వస్తాడనమాట. అక్కడ 8 నుంచి కుర్రాళ్ళు ఉన్నారు, ప్రభుపాద వారి క్లాస్ వింటున్నారు. తను కూడా చివరికి వచ్చాడు కాబట్టి ప్రశాంతంగా కూర్చొని వింటాడు. విన్న తర్వాత తను ప్రభుపాద వారి దగ్గరికి వెళ్ళి ఆ ఒక సంస్థ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని చూపించి ప్రభుపాద వారు దాని మొదటి సంతకం పెడతారు. తర్వాత ఎదురుగా ఉన్న 8 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ దాంట్లో సంతకం పెట్టమంటారు. యాక్చువల్లీ వాళ్ళందరూ మెంబర్స్ అనమాట. ఇంత పెద్ద సంస్థ ఇస్కాన్ సంస్థకు వాళ్ళు మెంబర్స్ అవుతారు. వారందరికీ తెలియదు ఎందుకు సంతకం పెడుతున్నాము, ఎక్కడ పెడుతున్నాము, స్వామీజీ చెప్పారు కాబట్టి చేసేయాలని చేసేస్తారు అనమాట. సో అలాగా మొట్టమొదటిసారి ఇస్కాన్ సంస్థ న్యూయార్క్ లో ఈ మ్యాచ్లెస్ గిఫ్ట్ అనే షాప్ లో మన ఇస్కాన్ సంస్థ స్థాపించబడుతుంది అనమాట. అది 13th of July 1965 అండ్ ఈ రోజు కూడా 13th of July 2025. సో ఈ రోజు కరెక్ట్ గా ఇదే రోజు 50 సంవత్సరాల వెనకాల శ్రీల ప్రభుపాదుల వారు, 50 కాదు ఇంకా ఎక్కువ, సో 50 సంవత్సరాల వెనకాల శ్రీల ప్రభుపాదుల వారు ఆయన సంస్థను, ఇస్కాన్ సంస్థను ఆయన మొదలు పెట్టారు. అంటే లీగల్ గా మొదలు పెట్టారు. ఎప్పుడైతే ప్రభుపాద వారు ఈ పేరు పెట్టారో ISKCON, ఇంటర్నేషనల్ సొసైటీ కృష్ణ కాన్షియస్, మొదటిసారి ఈ లాయర్ తో చర్చించేటప్పుడు ఈ లాయర్ అంటాడు, స్వామీజీ నాకు ఒక చిన్న డౌట్ ఉంది, దీన్ని కృష్ణ కాన్షియస్నెస్ అనకుండా మీరు గాడ్ కాన్షియస్నెస్ అన్నారంటే బాగుంటుంది, అప్పుడు అమెరికన్స్ అందరికీ అది నచ్చుతుంది, వాళ్ళందరికీ ఏదో ఒక వాళ్ళందరి లాగా అనిపిస్తుంది. కృష్ణ అంటే హిందూ దేవుడు పేరు. ఎప్పుడైతే అమెరికన్స్ హిందూ దేవుడు వింటారో వారు వెనకాడతారు. కానీ గాడ్ అంటే అందరికీ ఇంకా ప్రపంచం అంతా కూడా గాడే కదా, భగవంతుడు అంటే గాడ్ అంటారు, ఈజీగా వారు స్వీకరిస్తారు అంటారు. కానీ ప్రభుపాద వారు దాన్ని కరెక్ట్ చేసి అంటారు, లేదు, గాడ్ అంటే, గాడ్ అనే పేరు అది చాలా వేగు. కృష్ణ అంటే భగవంతుని కరెక్ట్ ఐడెంటిటీ. సపోజ్ ఇప్పుడు నా పేరు నిష్కించన భక్తదాస్, ఎవరైనా నన్ను ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఈయన ఒక మనిషి అని చెప్పాడు అనుకోండి, అరే మనిషి అంటే ఒక నన్ను వేగగా చెప్పినట్టు, అందరూ మనుషులే, కానీ స్పెసిఫిక్ గా నేను ఎవరిని, నా ఐడెంటిటీ ఏంటి, నా గుర్తింపు ఏంటి, నిష్కించన భక్తదాస్. ఇతను ఒక మనిషి అండి అని ఎవరైనా ఇంట్రొడ్యూస్ చేశారనుకోండి, ఎవరైనా అవుతారు, రే ఏంటిది ఇంట్రొడక్షన్ అని. సో అలాగనే ఈయన భగవంతుడు అని ఎవరైనా చెప్పాడు అనుకోండి, ఈయన గాడ్ అంటే
అదొక వేగ్ టర్మినాలజీ. ఆ భగవంతుడు ఎవరు? ఇలా ప్రభుపాద వారు చెప్తారు, భగవంతునికి ఏదైనా సరి అయిన పేరు ఉందంటే, పర్ఫెక్ట్ నేమ్, అది కృష్ణ. భగవంతునికి విష్ణు సహస్రనామం అంటారు, ఎన్నో పేర్లు ఉన్నాయి. ప్రతి పరిశుద్ధమైన భక్తుడు కూడా ఆయన తనకు నచ్చిన పేర్లు పిలుస్తుంటాడు. కానీ భగవంతునికి, దేవునికి పర్ఫెక్ట్ గా తగిన పేరు కృష్ణ. ఎందుకు కృష్ణ అనే పేరు తగినది భగవంతునికి? ఎందుకంటే ఆ పదానికి అర్థం, కృష్ణ అనే పదానికి అర్థం ఏంటంటే సర్వ ఆకర్షణీయ. భగవంతుడు అనేవాడు అందరినీ ఆకట్టుకునే శక్తి ఉన్నవాడు. మనిషి ఒకటే కాదు, పశువులు, 84 లక్షల జీవరాశులు అందరూ కూడా తను అందరినీ ఆకట్టుకునే శక్తి ఉండాలి. అనే భగవంతుడు మానవులలో కూడా, హిందువులే కాదు, ముస్లింలు, క్రిస్టియన్స్, సిక్కు, ఈసాయి అందరూ కూడా వారిని అట్రాక్ట్ చేసే ఒక ఆ పర్సనాలిటీ పురుషోత్తముడు, అది కృష్ణ అనే పదంలో ఉందన్నమాట. నల్లవాడికి, తెల్లవాడికి, అచ్యుతులకు, బ్రాహ్మణులకు అందరినీ ఏకంగా ఆకట్టుకునే శక్తి ఈ పదంలో ఉందన్నమాట, కృష్ణ. అది భగవంతునికి చెందింది. కాబట్టి చిల ప్రభుపాద వారు అంటారు, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. ఎవరా భగవంతుడు? కృష్ణుడు. అంటే ఈ కాలంలో చాలా మంది బాబాజీలు ఉన్నారు, నేనే దేవుడిని అంటారు, ప్రతి వీధికి ఒక బాబా. అటువంటి దేవుడు కాదు, ఏదో ఒక భగవంతుని చైతన్యం కాదు, కృష్ణ చైతన్యం. 5000 సంవత్సరాల వెనకాల దేవాది దేవుడు శ్రీకృష్ణుడు ఈ భూలోకంలో బ్రజభూమిలో అవతరించిన ఆ కృష్ణుడు. ఎవరైతే బ్రహ్మదేవుని 100 సంవత్సరాలలో ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్క రోజు 1000 మహాయుగాలు, అటువంటి 1000 మహాయుగాలలో ఒక్క మహాయుగంలో మాత్రమే అవతరించే ఆ దేవాది దేవుడు శ్రీకృష్ణుడు చైతన్యం ప్రచారం చేయటానికి ఇస్కాన్ సంస్థ. ఎవరంటే వారి దేవుడు కాదు, ఏదో ఒక దేవుడు కాదు, కృష్ణ కాన్షియస్నెస్, దేవాది దేవుడు, అన్ని 3 కోటి దేవతలకి దేవుడు ఆ భగవంతుడు కృష్ణుడు. యాక్చువల్లీ కృష్ణ అనే పదము లేదా కృష్ణ, భగవంతుడు శ్రీకృష్ణుడు 5000 సంవత్సరాలు అవతరించిన కృష్ణుడు ఆ సామాన్యుడు కాదు, దేవాది దేవుడు, పురుషోత్తముడు. మిగతా అవతారాలన్నీ కూడా రామాదిమూర్తిషు కళా నియమేన తిష్టన్, కృష్ణునికి అవతారానికి అవతారం మిగతా అవతారాలంతా. కానీ కృష్ణుడు అవతారి, అవతారాలకు అన్నిటికీ మూలం. అహం ఆదిర్హి దేవానాం అహం సర్వస్య ప్రభువో. శిల ప్రభుపాదులు వారు ఎప్పుడైతే ఇంటర్నేషనల్ సొసైటీ కృష్ణ కాన్షియస్నెస్ అని పెట్టారో, ఆ కృష్ణ ఆది దేవుడు, మూల పురుషుడు, మూల అవతారి, ఆ కృష్ణ చైతన్యం ఇవ్వటానికి, ఆయన ప్రచారం చేయటానికి ఆయన సామాన్యమైన కృష్ణుడు, సామాన్యమైన భగవంతుడు. కాబట్టి ఆ లాయర్ ఎప్పుడైతే గాడ్ కాన్షియస్ అంటారో, ప్రభుపాద గాడ్ కంటే చాలా వేగుగా ఉంటుంది గాడ్. సపోజ్ ఎవరైనా ఇది మానవుల సమాజం అని ఎవరైనా పెట్టారని, మానవులు అంటే ఎవరైనా సరే. సో వేగ్ టర్మినాలజీ కృష్ణ కాన్షియస్నెస్. సో ఈ పదాన్ని మొట్టమొదటిసారి ప్రభుపాద వారు తీసుకొచ్చారు. ఇంతకు ముందు ఆచార్యులు ఎప్పుడు కూడా, అంటే ఇంగ్లీష్ లో ఆయన గురువు గారు కూడా ఇంగ్లీష్ లో కృష్ణ కాన్షియస్ అనే పదానికి ఎప్పుడు తీసుకురాలి. సో ప్రభుపాదుల వారికి ఈ పదం ఎక్కడి నుంచి వచ్చింది, కృష్ణ కాన్షియస్? ఇలా ప్రభుపాద వారే చెప్తారు, ఇది రూప గోస్వామి వారు చెప్పిన పదం అన్నమాట. ఆయన ప్రభుపాద వారు కొత్తగా సృష్టి చేసింది కాదు. ఈ ఇస్కాన్ సంస్థ ఒక ఉద్దేశాన్ని తెలియచేయటానికి కృష్ణ చైతన్యం అనే పదము శిల ప్రభుపాదుల వారు ఆ ఒక్క గురుగారి రూప గోస్వామి వారి
ఒక పద్యం నుంచి తీసుకున్నాను. ఆ పద్యం ఏంటంటే, ఇప్పుడు మ్యాచ్లెస్ గిఫ్ట్స్ అనేది రీసెంట్ గా మన భక్తులు, ఇస్కాన్ భక్తులు వాటిని ఆ ఓనర్షిప్ తీసేసుకొని దాన్ని ఇప్పుడు మందిరంగా మళ్ళీ తయారు చేశారు. మధ్యలో ప్రభుపాద వారు సమాధి అయిన తర్వాత మధ్యలో ఈ షాపు ఎవరో కొనుక్కొని మరి వేరేగా వాళ్ళు వాడేసుకొని, కానీ మళ్ళీ మన భక్తులు ఇప్పుడు తీసుకొని ఇప్పుడు అదొక ప్రభుపాదుల లీలా స్థలంలో భాగంగా చాలా మంది భక్తులు ప్రతిరోజు దర్శనానికి వెళ్తుంటారు అనమాట. సో ఇది ప్రస్తుతం ఇలా కనిపిస్తుంది అనమాట. అఫ్ కోర్స్ ఇంతకు ముందు కూడా ఇక్కడ డోర్ ఉండేది, ఈ గ్లాస్ విండో ఉండేది, అండ్ లోపలికి వెళ్ళి క్లాసులు అటెండ్ అయ్యేవారు. సేమ్ ఇది లేటెస్ట్ పిక్చర్ అనమాట. ఓకే, సో కృష్ణ ఇక్కడ రూప గోస్వామి వారు ఆయన చెప్తున్నారు, కృష్ణ భక్తి రస భావితామతి. ఈ ఫస్ట్ లైన్ ఉంది కదా, కృష్ణ చైతన్యం, దానికి మీనింగ్ ఇది. ఈ కృష్ణ చైతన్యం అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే, కృష్ణ భక్తి రస భావిత మతిహి. మతిహి అంటే మన మైండ్. మన మైండ్ భావిత భక్తి రస, కృష్ణ భక్తి రస భావిత. మన మైండ్ కృష్ణ భక్తి రసంతో నిండిపోయి ఉండాలి. ఇప్పుడు సపోజ్ ఒక గ్లాస్ నీరుంది, పూర్తిగా నిండిపోయింది అనుకోండి, ఇంకా ఆ గ్లాస్ ని ఎలా పైకి లేపామంటే పైన నీరు ఏదైతే ఉందో జారి పడిపోతుంది. అంత ఫుల్. మనం ఏమంటాము, ఈ గ్లాస్ లో నీరంతా నిండిపోయి ఉంది అంట. నీరంటే మామూలుగా ఉంటుంది, ఈ గ్లాసు తేనెతో, తీయమైన తేనెతో నిండిపోయి ఉంది. ఒక్క స్థలం లేదు ఈ గ్లాస్ లో, ఇంకా ఏదైనా ఒక చుక్క నీటిని నింపడానికి స్థలం లేదు. నీటి ఏమైనా పడిందంటే ఆ తేనె పడిపోతుంది, ఇంత ఫుల్గా ఉంది. సో రూప గోస్వామి ఏం చెప్తారంటే, మన మైండ్ ఎలాగుండాలంటే కృష్ణ భక్తి రస. ఇక్కడ కూడా ఈ గ్లాస్ లో కూడా ఒక రసం ఉంది. ఈ ఒక ఏంటది, తీయమైన అమృతం, తీయమైన తేనె. మనసు కృష్ణ భక్తి రసంతో నిండిపోయి ఉండాలి. అంటే దాంట్లో ఇంకొక చుక్క బయట నుంచి ఏదైనా పడినా రసం బయటకు వచ్చేసారు, అంత నిండు ఉండాలంట. అంటే ఇంక కృష్ణుడు తప్ప ఇంకేం ఆలోచన లేదు. మనమేంటి, కృష్ణుడు తప్ప ఇంక అన్ని ఆలోచిస్తాం. అంటే కృష్ణ భక్తి రస, కృష్ణ అభక్తి రస భావితామతికి, మన మతి. సో కృష్ణ భక్తి రస భావితామతి. నెక్స్ట్ లైన్ చాలా సీరియస్ పాయింట్. క్రియతాం యది కుతోపి లభ్యతే. ఈ యొక్క మతి అంటే ఈ గ్లాసు నిండా తేనె ఎవరికైనా కావాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్లాసు నిండా ప్యూర్ తేనె ఎవరికి దొరకదు, అంటే కదా ప్యూర్ తేనె ఎవరికి దొరకదు. కానీ అలాగే కృష్ణ భక్తి రస భావిత మతి అది మామూలుగా దొరకదు. కుతోపి లభ్యతే, ఇంత ఈజీ. ఎక్కడంటే అక్కడ ప్రతి ఒక్క మనసులో మనం చూడగలమా? లేదు. కుతోపి లభ్యతే. ప్రభుపాదుల వారు ఇలా భక్తులు రేరు. కుతోపి లభ్యతే, కానీ తత్ర లోల్యం ఏకమూల్య అపిమూల్యం ఏకలం. దానికి ఒక కాస్ట్ ఉంది. ఈ యొక్క తేనె, గ్లాసు నిండా తేనె ఉంది కదా, దాన్ని కొనడానికి ఒక మూల్యం ఉంది, మనం ఒక కాస్ట్ ఉంది. అది పవిత్రమైంది, అది ఎక్కడ దొరకంది. కృష్ణ భక్తి రసం ఎక్కడ దొరకదు, కానీ దానికి ఒక మూల్యం ఉంది. ఆ మూల్యం పే చేస్తే మనకి దొరికేస్తుంది. ఏంటది? తత్ర లౌల్యం. మనలో లోభం ఉండాలంట కృష్ణుడి కోసం. కృష్ణుడు తప్ప నాకు ఇంకేం వద్దు అనే ఫీలింగ్. ఎలాగైతే ఒక బిజినెస్ మ్యాన్ డబ్బు కోసం లోభిస్తుంటాడు, డబ్బు డబ్బు డబ్బు, పగలు రాత్రి అదే
తనకు భార్య పిల్లలు కూడా కనిపించరు, వారిలో కూడా డబ్బులే కనిపిస్తుంటుంది తనకి. ఎవరిని పెళ్లి చేసుకుంటే డబ్బు ఎక్కువ వస్తుంది, అదే ఆలోచన, ప్రతి క్షణం అదే ఆలోచిస్తుంటాడు. అలాగా లౌల్యం ఎవరికైతే ఉంటుందో, అంటే మన పరిస్థితి ఏంటి ఇప్పుడు, మనకి లౌల్యం అనేది భౌతిక విషయాల మీద ఎక్కువ ఉంది. ఏంటది లౌల్యము? బాగా డబ్బు కావాలి, ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, ఆ మనకి ఏంటది ఎంజాయ్మెంట్, ఇటువంటి ఎంజాయ్మెంట్ నాకు బాగా కావాలి, అది మన లౌల్యం. కానీ ఆ లౌల్యం మనము కృష్ణుడి వైపు మార్చాలి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రభుపాద గారు చెప్తారు, గోపికలు. గోపికలకు కృష్ణుడు తప్ప ఇంకేం అవసరం లేదు. ఎక్కడ పిలిస్తే అక్కడికి వెళ్ళడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఒకరోజు రాత్రి కృష్ణుడు పౌర్ణమి రోజు తన వేణుని వాయిస్తూ గోపికలందరినీ పిలుస్తాడు. గోపికల మధ్యరాత్రి అప్పుడే ఇంకా మనం గాయత్రి చేయాలి, వదిలేసి సమాజం ఏమనుకుంటుందో పట్టించుకోకుండా కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. బికాస్ కృష్ణుడు పిలిచాడంటే వెళ్ళిపోవాలంతే. కృష్ణ భక్తి రసభావితామతి, కృష్ణుడు తప్ప మాకు ఇంకేమి తెలియదు. కృష్ణుడే పాపము, కృష్ణుడే పుణ్యము, కృష్ణుడే సర్వస్వం, కృష్ణుడే భర్త, కృష్ణుడే భార్య. మానస దేహో గేహో జో కిచ్చు మోర అర్పిలు తువదే నంద కిశోర, కృష్ణుడే నాకంత. తత్ర లోల్యం అపిమూల్యం ఏకలం, అటువంటి లోల్యం, అటువంటి లోభాన్ని మనం కృష్ణుడికి మనం చూపించాలి, కృష్ణుడి వైపు మనం చూపించాలి. ఇప్పుడు మనకు ఎక్కడో చోట లోభం ఉంటుంది కదా, దాన్ని మార్చేసి కృష్ణుడి వైపు పట్టేసాయి. అటువంటి లౌల్యం ఎక్కడ దొరుకుతుందబ్బా? ఎలా దొరుకుతుంది ప్రభు? ఎంత తపస్సు చేస్తే, ఎంత పుణ్యం చేస్తే, ఎన్ని సంవత్సరాలు హిమాలయాలో నేను ధ్యానం చేస్తే వస్తుంది, ఎన్ని గోదానాలు చేస్తే వస్తుంది, ఎన్ని అన్నదానాలు చేస్తే వస్తుంది, ఎన్ని క్లాసులు వింటే వస్తుంది? జన్మ కోటి సుకృతు వీర్న లభ్యతే, ఎన్ని జన్మ కోటి కోటి జన్మ సుకృతి, కోటి కోటి జన్మ మనం పుణ్యం చేసినా లభించదు. ఆ కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయటానికి ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్, ఆ కృష్ణ కాన్షియస్నెస్ అనే పదము అమూల్యమైన కృష్ణ భక్తిని ఇవ్వటానికి ప్రభుపాదుల వారు రచించారు. సామాన్యమైనది కాదు. మనం అనుకోకూడదు కృష్ణ కాన్షియస్ అంటే ప్రభు ఇంకొక మఠం అంతే. ఇక్కడ వైష్ణవ మఠం ఉంది, శ్రీ వైష్ణవ మఠం ఉంది, ఆ మాయావాద మఠం ఉంది, వారన్నిట్లో ఒక మఠం కాదు. కృష్ణ చైతన్య కృష్ణ భక్తి రసభావితామతి, కోటి జన్మ సుకృతి బీర్ న లభ్యతే, ఎన్ని జన్మలు మనం సుకృతి చేసినా మనకు లభించదు, లౌల్యం లభించదు. ఆ లౌల్యం వచ్చిన తర్వాతే కృష్ణ భక్తి లభిస్తుంది మనకి. సో ఒక లెక్చర్ లో శ్రీల ప్రభుపాద గారు చెప్తారు, కృష్ణ భక్తి రసభావితామతి క్రియతాం యది కుతోపి లభ్యతే తత్ర లౌల్యం ఏకలం మూల్యం న జన్మ కోటి సుకృతిర్లభ్యతే. వెరీ నైస్ వర్స్. Rupa Goswami instructs that if you can purchase Krishna conscious from any market, any store, immediately purchase, buy it. The next question is, then what is the price? What shall I have to pay for it? Rupa Goswami says, oh, the price is simply eagerness. Tatra laulyam. Yes, I must have Krishna consciousness. That is the price. Laulyam, that eagerness is not achieved even after many births. That is the price. Therefore, it requires a little intelligence. Oh, such a nice, valuable thing I can purchase only by eagerness. Why not become eager immediately? That is intelligence. So, ఇప్పుడు మనకు తెలిసింది కృష్ణ చైతన్యం అంటే ఎంత అమూల్యమైంది, ఎంత దుర్లభం. మన బుద్ధిని వాడుకోవాలి. అరే, ఈ జీవితంలోనే దాన్ని దాన్ని సాధించుకోవాలి. నేను ఏ క్షణము వ్యర్థం చేసుకోకూడదు కృష్ణ చైతన్యం కాకుండా. అందుకనే ప్రభుపాద వారు ఇక్కడ చెప్తారు, వన్ హ్యాస్ టు బికమ్ ఇంటెలిజెంట్. బుద్ధివంతులు అవ్వాలి.
సపోజ్ ఎవరైనా మనకు వచ్చి చెప్పారనుకోండి, ఈ రోజు విశాఖపట్నంలో బీచ్ రోడ్ లో జీవితంలో ఎప్పుడు మానవ ఇతిహాసంలో ఏవి జరగని ఒక సందర్భం రాబోతుంది అని చెప్పారనుకోండి, ఇంకా లైఫ్ లో ఎప్పుడు రాదు అటువంటిది. మనం అది చూడగలం బీచ్ రోడ్ లో. ఏం చేస్తారు? మనుషులంతా వెళ్ళి బీచ్ రోడ్ లో వెళ్ళి చేరుకుంటారు. ఒకరోజు 2000లో సునామీ వచ్చింది చెన్నై అంతా కూడా. సో కొందరు న్యూస్ వచ్చింది అనమాట, వైజాగ్ తీరంలో కూడా సునామీ వస్తుందని. సునామీ మామూలుగా ఎప్పుడు రాదు, ఎప్పుడో ఒకసారి. సో దాన్ని చూడడానికి విశాఖపట్నం వాసులందరూ కూడా బీచ్కి వెళ్ళి ఎంతో మంది సంఖ్యలో కూర్చొని కాసుకొని కూర్చున్నారు, ఎప్పుడు ఆ సునామీ వస్తుందబ్బా అని. కానీ మూర్ఖులు, సునామీ వస్తే వాళ్ళు ఉంటారా? ఫోటో తీయడానికి కూర్చున్నారు వాళ్ళు అక్కడ. సో దాన్ని, ఆ సునామీ యొక్క రేర్నెస్ చూసుకొని ఎంతమంది వారి లైఫ్ రిస్క్ తీసుకొని వచ్చారు. లౌల్యం, ఇది లౌల్యం. నా ప్రాణం పోయినా పర్లేదు, ఒక్కసారి సునామీ చూసి చనిపోతానని ఫీలింగ్ వాళ్ళకి. సో అలాగా ఏమైనా పర్లేదు జీవితంలో, కృష్ణుడు మాత్రం నాకు కావాల్సిందే ఈ లైఫ్ లో అని ఎవరైతే డిసైడ్ అయ్యారో వారికి మాత్రమే కృష్ణ భక్తి రసభావిత. వారి కోసం, అటువంటి వారి కోసమే ఇంటర్నేషనల్ సొసైటీ కృష్ణ కాన్ఫరెన్స్ ఆధ్యాత్మిక చేతనలో ఉత్కృష్టమైన చైతన్యం శిల ప్రభుపాదులు వారు ఇస్తున్నారు. సామాన్యమైనది కాదు. ప్రహ్లాద్, యాక్చువల్లీ హిరణ్యకశిపు ప్రహ్లాదుని అడుగుతాడు. హిరణ్యకశిపు ప్రదేశంలో 3 లోకాలు ఆయన పరిపాలిస్తున్నాడు. కానీ స్పెసిఫిక్ గా ప్రత్యేకంగా ఆయన ప్రదేశంలో హిరణ్యకశిపును తప్ప ఎవరిని పూజించట్లేదు. కుమారుడు తన సొంత ఇంట్లో ఉంటూ హిరణ్యకశిపు దగ్గర ఉంటూ హిరణ్యకశిపు శత్రు విష్ణు పూజిస్తున్నాడు. సో హిరణ్యకశిపు అంటాడు, నీకు ఎక్కడి నుంచి ఈ పిచ్చి తగిలింది? ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు ఈ పిచ్చి. నువ్వు ఎప్పుడు కృష్ణ 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 అంటూ కూర్చున్నావు. నీ ప్రాణానికి హాని కలిగించినా నువ్వు కృష్ణ కృష్ణ అంటున్నావు, ఏంటే నీ పిచ్చి అంటాడు. చాలా మంది భక్తులుగా మారితే మొదటిసారి హరే కృష్ణ మంత్రం జపాల్లో పట్టుకుంటే ఈ సమాజం అంతా నవ్వుతుంటుంది, పిచ్చోడైపోయాడని. ఒకసారి మన భక్తులు స్టూడెంట్స్ లేదా పెద్దవారు వాళ్ళు బస్సులో మాన పట్టుకొని జపం చేస్తుంటే ఇది పిచ్చి పడింది అనుకుంటుంటారు. లేదా కంటి మాల వేసుకుంటుంటేనే వీడు కూడా అయిపోయాడు, కృష్ణ పిచ్చి పట్టేసిందంటారు. అందరికీ ఆశ్చర్యం. ఇమాజిన్ చేయండి, ఇక్కడ జస్ట్ నవ్వుతారు అంతే మాక్సిమం మమ్మల్ని చూసి ఎవరైనా. ప్రహ్లాదుడు హిరణ్యకశిపు రాజ్యంలో కృష్ణ భక్తి రసభావితామతి, కృష్ణ కృష్ణ కృష్ణ, తండ్రిని నువ్వు చంపేస్తానన్నా తను కృష్ణ కృష్ణ అనేది మాత్రం ఆపట్లేదు. ఎంత ఎంత పిచ్చితనం మీరు మనం ఊహించగలం. ఎంత కృష్ణుడు అంటే ఎంత పిచ్చి అయి ఉంటుంది. సో హిరణ్యకశిపు అడుగుతాడు, నీకు ఎక్కడి నుంచి ఈ కృష్ణ పిచ్చి పట్టింది? కృష్ణ మతి ఎక్కడి నుంచి? అప్పుడు ప్రహ్లాదుడు అంటాడు, మతిర్న కృష్ణే పరతస్వతోగా మితోపి పత్తే ద్రహ ప్రకానం. మతిర్న కృష్ణే, కృష్ణమతి నా కృష్ణే లభించదు. మన మతిలో కృష్ణుడు రాడు. మతిర్న కృష్ణే పరత స్వతోవా మితోపి పత్తేత గృహవ్రతాన. గృహవ్రతం ఎవరైతే తీసుకున్నారో వారికి లభించదు. గృహవ్రతం అంటే ఏంటి? గృహ అంటే ఇల్లు. నేను ఇంట్లోనే అంకితం అయిపోతాను, అదొక మీనింగ్. ఇంట్లో కృష్ణ చైతన్యంగా ఉంటే పర్లేదు, కానీ ఇంట్లో
ఐహిక సుఖంతో నేను ఫిక్స్ అయిపోతాను, ఇక్కడ నా కంఫర్ట్ జోన్ లో నేను ఉండిపోతాను, నేను ఇంకా కృష్ణ చైతన్యం తీసుకోను అని ఎవరైతే ఉంటారో వాళ్ళకి కృష్ణ చైతన్యం లభిస్తుంది. కానీ గ్రహవ్రత అంటే ఇంకొక మీనింగ్ ఉంది. గ్రహ అంటే ఈ శరీరం కూడా గ్రహం, ఒక ఒక నివాసం. ఎవరికి నివాసము ఈ యొక్క శరీరము? ఎవరైనా గెస్ చేయగలరా? ఈ శరీరం ఎవరికి నివాసము? హృదయస్థ పరమాత్మ. పరమాత్మ. ఓకే, పరమాత్మకి నివాసం అవసరం లేదు. ఆత్మకి ఆత్మ పరమాత్మ ఇద్దరికి నివాసం. కానీ ముఖ్యంగా ఆత్మకు నివాసం. సో ఆత్మ ఏమనుకుంటుంది? నేను ఈ శరీరంలో ఉండిపోవాలి. ఆ గ్రహ వ్రతం తీసుకున్నాడు, ఈ శరీరం నాది, ఈ శరీరంలో నేను ఉండిపోతాను. ఏదైనా తనకు జలుబు వచ్చింది అనుకోండి, వెంటనే మందుల కోసం పరిగెత్తాడు, ప్రాణహాని వచ్చింది పరిగెత్తాడు అని కృష్ణుడి గురించి మాత్రం ఆలోచించి. సో ప్రహ్లాదుడు అంటాడు, ఎవరైతే గ్రహ వ్రతం, నేను ఈ శరీరంలో ఉండిపోవాలి, ఈ శరీరాన్ని పోషిస్తూ ఎవర్ యంగ్, ఈ శరీరంలో నవ యవ్వనంగా కనిపిస్తుండాలి, జుట్టు రాలిపోయినా పర్లే కొత్త జుట్టు వేయించుకుంటాను, పళ్ళు రాలిపోయినా పర్లే కొత్త పళ్ళు వేయించుకుంటాను, కానీ కృష్ణ చైతన్యం మాత్రం పట్టించుకో. యాక్చువల్లీ జుట్టు రాలినప్పుడు పళ్ళు రాలినప్పుడు ఇండికేషన్ అది, అయిపోయింది నీ టైము, ఈ శరీరం వదిలేసి వెళ్ళిపోవాలి ఒక త్వరగా. కాబట్టి నువ్వు రెడీ చేసుకోవాలి నీ లైఫ్, ఈ శరీరాన్ని ఎలా త్యజించాలనే, కానీ పట్టించుకో. ఎందుకంటే గృహవ్రత తీసుకొని కూర్చున్నాం ఇక్కడ. లేదు ఏమైనా, ఈ ఇల్లు ఏమైనా పర్లేదు రిపేర్ చేసుకొని కూర్చుంటా. కొందరు ఇంటి టైం అయిపోయింది, అద్దె ఇంట్లో ఉంటారు, ఇంటి టైం అయిపోయింది, ఆ ఓనర్ వండుకొని రోజు వాకిలి తట్టేసి బయటికి వెళ్ళిపోండి అంటాడు. మనం ఏం చేస్తాము? లేదు నేను ఇంట్లోనే కూర్చుంటా, నాకు ఇదే బాగుంది. ఆ ఓనర్ అంటాడు, అయ్యా ఇది పగిలిపోతుంది, పైనుంచి చిప్పలంతా లేచి చూస్తున్నాయి, నేను రిపేర్ చేసుకుంటాను, నువ్వు బయటికి వెళ్తా అంటాడు. మనం ఏమంటాం? లేదు నాకు ఇదే ఇల్లు నచ్చింది, నేను ఇక్కడే ఉంటాను. సో మనం అందరము కూడా గృహవ్రతం. ఎన్ని రిపేర్లు వస్తున్నాయి శరీరంలో, ఓనర్ ఇండికేషన్ ఇస్తున్నాడు, అయిపోయింది అయ్యా టైము, నువ్వు ఇంతకు ముందు పరిగెత్తగలిగావు, ఇప్పుడు నడవలేకపోతున్నావు. ఇంతకు ముందు నువ్వు మాట్లాడేవాడివి, ఇప్పుడు మాట్లాడలేకపోతున్నావు. ఇంతకు ముందు నువ్వు తినగలిగావు, ఇప్పుడు తినలేకపోతున్నావు. ఇది ఇండికేషన్ నీ టైం వచ్చేస్తా ఉంది, నీ ఇల్లు వదిలేసి వెళ్ళిపోవాలి. దానికి ఏంటి ప్రిపరేషన్ చేస్తున్నావు నువ్వు? లేదు, నా ప్రిపరేషన్ ఏంటంటే రిపేర్లు చేసుకుంటున్నాను, డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, మందేసుకున్నాను, ఆపరేషన్ కూడా చేయించుకున్నాను, లక్షల రూపాయలు నేను ఖర్చు పెట్టించాను, ఇంకా లక్షలు కూడా ఖర్చు పెడతాను, అమెరికా కూడా వెళ్తాను, ఏమైనా చేసుకుంటాను, కానీ నేను ఇక్కడే ఉంటాను. సో ప్రహ్లాదుడు అంటున్నాడు, గ్రహవ్రతానాం మతిర్న కృష్ణే, అటువంటి వాళ్ళకు కూడా కృష్ణుడు లభించుడు. గ్రహవ్రతానాం అదాంత గోవేర్ విశతాంత మిశ్రం పునః చర్విత చర్వణానాం. చేసిందే చేస్తున్నారు, రిపేర్లు చేసిందే చేస్తున్నారు, కానీ తెలియట్లేదు, పోయింది మెషిన్. ఒక్కొక్కసారి మన ఇళ్లలో పాత బండి 2 వీలరో 4 వీలరో పోయి ఉంటుంది, అది టైర్ పోయి ఉంటుంది, మిషన్ ఇంజిన్ పోయి ఉంటుంది, కార్బొరేటర్ పోయి ఉంటుంది, దాని మీద రూఫ్ పోయి ఉంటుంది. కానీ ఓనర్ ఏం చేస్తాడు? రిపేర్ చేసుకొని వెల్డింగ్ చేసుకొని అదే వాడుకుంటాడు. ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఎస్పెషల్లీ పిల్లలు, నాన్నగారు అమ్మేసేయండి, కొత్తది కొన్నామంటే లేదు ఇదే వాడుతుంది. సో మతిర్న కృష్ణే, అటువంటి వారికి కృష్ణమతి రాదు. ఎందుకంటే ఇక్కడ కూర్చోన్నాం, ఇక్కడ ఉండిపోవాలంతే, ఇంకా లైఫ్ అంతా ఇక్కడ కూర్చోం. గృహవ్రతానాం అదాంత గోబే విషతాంతం పునః చేసిందే రిపేర్లు చేస్తున్నారు, రిపేర్ల మీద రిపేర్లు చేస్తూనే మళ్ళీ ఏమో డాక్టర్ల దగ్గరికి వెళ్ళి, డాక్టర్ నువ్వే దేవుడు అంటారు. ఆ నిజమైన దేవుడిని వదిలేసి డాక్టర్ని పట్టుకుంటారు. సో శ్రీల ప్రభుపాద వారు ఇస్తున్నది టెంపరరీ రిపేర్ కాదు. మనం ఈ దేహాన్ని వదిలేసిన తర్వాత ఏదైతే శరీరం రిపేర్లు అవుతున్నాయో అటువంటి శరీరం వదిలేసిన తర్వాత ఒక శాశ్వతమైన శరీరం మనం పొందగలం.
దేంట్లో రిపేర్ అనేదే అవసరం లేదు. పళ్ళు రాలవు, జుట్టు రాలవు, సచ్చిదానంద శరీరం లభిస్తుంది మనకు. అటువంటి శరీరాన్ని మనం ప్రసాదించే మార్గం కృష్ణ చైతన్య రసభావితామతి ఇంటర్నేషనల్ సొసైటీ కృష్ణ కాన్షియస్నెస్. అది శ్రీల ప్రభుపాదుల వారు మనందరికి ఇస్తారు. ఎంత అమూల్యమైనది, ఎంత దుర్లభమైనది. మనం ఎంత సీరియస్ గా మనం కృష్ణ చైతన్యాన్ని పాటించాలి. అఫ్ కోర్స్ ఆ సీరియస్నెస్ ఉందంటే 16 మాలలు మనము నిష్ఠతో, శ్రద్ధతో, ఆత్మానంద జపం, సోల్ఫుల్ జపం మనం చేయాలి. 6, 100 106 భూకంపం వచ్చినా, వర్షం పడినా, వరదలు వచ్చినా, ఎండ వచ్చినా, చలి వచ్చినా, ఏం వచ్చినా 16 మాలలు హరే కృష్ణ మంత్రాన్ని మాత్రం వదలకూడదు. ఎవరైతే హరే కృష్ణ మంత్రం 16 మాలలు శ్రీల ప్రభుపాదుల వారు చెప్పినట్టుగా వింటున్నారో, చేస్తున్నారో, కృష్ణ భక్తి రసభావితామతి, ఆ లౌల్యం లభిస్తుంది. కృష్ణ భక్తి రసభావితామతి లభిస్తుంది ఖచ్చితంగా. అండ్ అఫ్ కోర్స్ భక్తుల సంఘంలో ఉన్నామన్నా మన లౌల్యం పెరుగుతుంది. భక్తుల సంఘంలో ఏం పుణ్యం చేయకపోయినా భక్తుల సంఘంలో ఉన్నామంటే లౌల్యం లభిస్తుంది. ఆ లౌల్యం వచ్చిందంటే భక్తి లభిస్తుంది ఆటోమేటిక్. ఇవన్నీ ఎవరిలో ఏమి భక్తి లేదనుకోండి, తీసుకొచ్చి భక్తుల సంఘంలో పెట్టేసేయండి. సండే సత్సంగం లేదా ఆన్లైన్ క్లాసు, ఎక్కడో క్లాసులు పెట్టేసేయండి. ఆటోమేటిక్లీ లౌల్యం కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని నెలల తర్వాత, కొద్ది రోజుల తర్వాత కూడా కావచ్చు. అది అతని సీరియస్నెస్, అతని బుద్ధి శక్తి మీద డిపెండ్ కూడా అవుతుంది. సో మనమందరము కూడా ఇంటెలిజెంట్ అవ్వాలి. మనం కొంత సీరియస్ గా తీసుకోవట్లేదు, ఇప్పుడు చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఎందుకంటే అమూల్యం, దుర్లభం ఈ కృష్ణ భక్తి. ఆ దుర్లభమైన భక్తిని కృష్ణుడు శ్రీల ప్రభుపాదుల వారు మనకి ఇస్తున్నారు. సామాన్యమైనది కాదు, అమూల్యమైన వస్తువు ప్రభుపాదుల వారు ఇస్తున్నారు. అందుకనే మనం చాలా సీరియస్ గా తీసుకోవాలి ఈ కృష్ణ చైతన్యాన్ని. శ్రీల ప్రభుపాదు వారు ఎంతో కష్టపడి అమెరికా వెళ్ళి ఆయన ఈ సంస్థ స్థాపించి, ఆయన ఈ సంస్థలో ఎన్నో కఠిన నియమాలు పెట్టారు. కఠినం అంటే కఠినం కాదు, 16 మాలలో 4 నియమాలు పాటించాలి. ఇది ఏం కఠినం? ఇది భారతదేశంలో పుట్టిన వారు ప్రతి ఒక్కరు ఆరాంగా పాటించగలరు. పాటిస్తే మనం అద్భుతమైన భక్తులుగా మారుతాం. జీవితంలో ఉన్న అన్ని దుఃఖాలకు మనం అతీతంగా వెళ్తాం. అన్ని రకాల సుఖం మనతో పాటు ఎప్పుడు ఉంది. ఓకే, సో ఒక చిన్న వీడియో ఉంది. ఈ 26 సెకండ్ అవెన్యూ ఇంతకు ముందు ప్రభుపాదుల వారు ఉన్నప్పుడు ఎలా ఆ మందిరం ఎలా నడిపేవారు, ఎలా నడిచేది అనేది ఒక వీడియో ఉంది. దయచేసి అందరూ చూడండి. I'm Reed Collins. Hare Krishna, Krishna Krishna, Hare Hare. A hypnotic rhythmic chant of 16 words has replaced LSD and other drugs for some in New York's East Village. On 2nd Avenue and 1st Street is a storefront in which a Hindu Swami has set up shop. There, his American disciples are learning about Krishna consciousness. Sri Gurun Vaishnavansya Sri Rupam Shakujatam Sri Krishna 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 Hare 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 Ram 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 Hare Hare Krishna 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 Hare 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 Ram Ram Ram. ఇది మొట్టమొదటి శ్రీల ప్రభుపాద వారి కీర్తనం అంతా మందిరంలో గిఫ్ట్ షాప్ 26 సెకండ్ అవెన్యూలో జరుగుతుంది.
ఇది వెనకాల ప్రభుపాల్ వారు నివసిస్తున్న బిల్డింగ్ అన్నమాట. అక్కడ నుంచి షాప్ మ్యాచ్లెస్ గిఫ్ట్ స్టోర్ ఫ్రంట్ కి వెళ్తున్నారు. nature we have all of the beautiful things and ugly things. We have duality. But the chant is to get us out of nature and into Krishna's superior universe, which is the spiritual universe. And this is what the chant is really intended to do. It's to take you off into eternity. I started chanting in July. I was still taking LSD at the time, but he was against LSD. He said, I told him, what do you think of my taking LSD for spiritual realization, expanded consciousness? I was interested in staying high forever, as it were, maintaining an awareness of the universe that was flowing through me and past me at every second of my life. He says, that's not necessary. He said, your spiritual life is already here. He says, you don't need to take anything for your spiritual life. And I knew he was right. And he had that exalted state of consciousness. I sensed it. And I knew he didn't take anything. And I knew that I wanted this state of consciousness, and that he could teach it to me. Krishna consciousness is nothing but the moment-to-moment realization that nothing is yours. Either anything you use in this world, or your body, or even your mind. Krishna is our divine Father, the one Lord. Doesn't make any difference what you call him, Allah, Muhammad, or Buddha, or Jehovah, Christ. There's only one. Krishna is our Father. All things are his, and we have happiness, true happiness, when we use all things for him. I practice my Krishna consciousness by chanting when I work and on my way to work. And this is what we ask all good people, to try chanting. Try it when you wake up in the morning. Try it on your way to work on the subway. I know I chant every day on the way to work in the subway, and other people are kicking and shoving. I'm chanting, and I enjoy my subway rides.
परमहंस परिव्राजकाचार्य सतसमाधत्त सिद्धांत सरस्वती गोस्वामी गुरुवाद जय अनंत कोटि वैष्णव जय. All glory to the assembled devotees. All glory to the assembled. And now we are going to go uptown to St. Mark's Place to do our kirtan and spread joy and peace to the people of New York. We invite all our friends to join us. Hare Krishna. Hare Rama, Hare Rama. హరే కృష్ణ.